తాడిగా 8 అవుతుంది 9 అవుతుంది అప్పుడు రాత్రి తీసుకోపోలే మేడం మేము రోజు ఉంచినాం కాబట్టి మేము ఆనే ఉన్నాం. సాయంత్రం మా బావని వేసుకొచ్చారు. సాయంత్రం చనిపోయిన మా బావని మేము అందరం పోయినాం అడిగి. పోయొచ్చే వారికి ఇంకా పొద్దుల దానం చేసి ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చే వారికి అందరు కాలం మీద పడ్డాడు, కుటుంబం కాలం మీద. అత్తమ్మ కాలు మొక్కుతా, అత్తమ్మ కర్రెగా ఉన్నాను బాధపడకుర్రి, మంచి లేనని బాధపడకుర్రి, నాకు గుణం మంచిది, నేను చాలా మంచోని, నేను లొల్లులు గొడవలు పెట్టేటోని కాదు, కళ్ళు తాగేటోని కాదు, నాకు జాబ్ ఉన్నది, నేను మంచిగా యాదుకుంటా చిట్టమ్మని. 30,000 రూపాయల జాబ్ అన్నాడు. అందరి కాలం మీద పడేవారికి మా వాళ్ళు చెల్లె పోంతి ఎరుని దగ్గరే ఉంది, కర్రెని దగ్గర ఉన్నది పోంతి, చిట్టమ్మ పోంతి అంటే నేను తాళి దింపాడు వారత్త, నాకు అద్దమ్మ నన్ను బాగా ఇబ్బంది పెడుతుండ అమ్మ అంటే మేమందరం పోంతి పనాడ ఎత్తచ్చిండు. పోంతి అమ్మ మంచిగా చదువుకుంటాడట, నా ఇంటికన్నా ఉంటావు కానీ నీకేమి ఇబ్బంది వస్తుంది, సరే తిన అందరం ఒప్పించినాం. దరిద్రంకు 4-5 రోజులు 10 రోజులకు దేవుని గుడి కాడ చేసుకొచ్చినాం. చేసుకొచ్చినాక ఆ తల్లికి ఫోన్ చేస్తే ఏమన్నది, మీరు ఎట్లా చేస్తారో చెయ్యుర్రి, నేను పిల్లని చూసి వచ్చిన, అది 40 లక్షలు పోతున్నారు, 2 ఎకరాల పొలం ఇస్తున్నారు, వాళ్ళ అన్నదమ్ములకు 50 లక్షలు పోసిరట, 2 ఎకరాల పొలం ఇచ్చిరట పెద్దోనికి చిన్నోనికి, అంత ఆస్తి ఈయనకి రావాలా చిన్నోనికి అంటే మా దగ్గర లేదు, మీ వాళ్ళు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతారు, పోతేవో నువ్వు నాని పోతేవో, మా ఇంట్లో స్విచ్లు పెట్టకు, మాకు ఇంట్లో లొల్లులు గొడవలు ఉండే, మేము నిశ్శబ్దంగా బతికేటోళ్ళం, మాకు టార్చర్ పెట్టకు, చక్కగా నువ్వు లక్షలు మా తోడు కాదు, ఏదో మాకు వచ్చిన కట్ట మేము పోతాము, ఒప్పుకుంటేటట్టు నువ్వు లేకపోతే పో చేసుకో, మీ వాళ్ళు చేసిన సంబంధం చేసుకొని బతుకుపో అంటే, నాకు కట్నం ముఖ్యం కాదు, నాకు పిల్ల ముఖ్యం, నాకు ఈ సిటీ బాగా నచ్చిందని అట్లా చేసి చెప్పి